ప్రపంచాన్ని ఒకప్పుడు గడగడలాడించిన కరోనా వైరస్ ఇప్పుడు మళ్లీ కొత్త రూపంలో తిరిగి వస్తుందా అనే ఆందోళన మొదలైంది. ఇప్పటికే యుద్ధ భయాలతో వణికిపోతున్న ప్రపంచానికి ఇప్పుడు మరో షాక్గా కొత్త కోవిడ్ వేరియంట్ వార్తలు వినిపిస్తున్నాయి. BA.3.2 శాస్త్రీయంగా ఈ పేరు పెట్టిన ఈ కొత్త వేరియంట్ను పరిశోధకులు సికాడా అని పిలుస్తున్నారు. ఈ వేరియంట్ ఇప్పటికే అమెరికాలో సగానికి పైగా రాష్ట్రాల్లో వ్యాపించినట్లు సమాచారం. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా కనీసం 20కి పైగా దేశాల్లో కనిపిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇంతలా భయాందోళన కలిగిస్తున్న కారణం ఈ వేరియంట్లో ఉన్న 75కి పైగా ఉత్పరివర్తనాలు. గతంలో వచ్చిన డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లతో పోలిస్తే ఇది చాలా భిన్నంగా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన శరీరంలో వ్యాక్సిన్ లేదా గత ఇన్ఫెక్షన్ వల్ల ఏర్పడిన యాంటీబాడీలు వైరస్లోని స్పైక్ ప్రోటీన్ను లక్ష్యంగా చేసుకుంటాయి. కానీ ఈ సికాడా వేరియంట్లో ఈ స్పైక్ ప్రోటీన్లోనే మార్పులు రావడంతో మన రోగనిరోధక శక్తిని ఇది సులభంగా తప్పించుకునే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్న వారికైనా లేదా కరోనా వచ్చిన వారికైనా మళ్లీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ వేరియంట్ మొదటిసారిగా 2024 నవంబర్లో దక్షిణాఫ్రికాలో గుర్తించబడింది. అప్పట్లో ఇది పెద్దగా వ్యాప్తి చెందకపోయినా 2025-26కి వచ్చేసరికి వివిధ దేశాల్లోనూ నిఘా వ్యవస్థల ద్వారా బయటపడుతూ ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో చర్చకు దారితీసింది. అమెరికాలో అయితే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుంది. 2025 జూన్లో నెదర్లాండ్స్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడిలో ఈ వైరస్ను మొదట గుర్తించారు. తర్వాత పరీక్షల ద్వారా ఇది ఇప్పటికే సమాజంలో వ్యాపించి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే యుద్ధ ఉద్రిక్తతలు, ఆర్థిక ఒత్తిళ్లతో బాధపడుతున్న ప్రపంచానికి ఇప్పుడు కోవిడ్ భయం మళ్లీ మొదలవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో ప్రజల్లో మళ్లీ అప్రమత్తత పెరుగుతుంది. మాస్కులు, పరీక్షలు, ఆరోగ్య జాగ్రత్తలపై చర్చ మొదలైంది. మరోవైపు ఈ వేరియంట్ తీవ్రత ఎంత, వ్యాప్తి వేగం ఎంత అనేది ఇంకా పూర్తిగా స్పష్టంగా తెలియకపోవడంతో నిపుణులు మరింత పరిశోధనలు చేస్తున్నారు. మొత్తంగా యుద్ధ భయాలకు మించి ఇప్పుడు ప్రపంచాన్ని మరోసారి కోవిడ్ భయం వెంటాడుతోందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడో యుద్ధం మొదలవుతుందనే సంకేతాలు అది శాటిలైట్లలో కాదు, మిస్సైల్లో కాదు, పిజ్జా ఆర్డర్లలో కనిపిస్తాయంటే నమ్మగలరా? కానీ ఇప్పుడు అదే జరుగుతుందని అమెరికాలో చర్చ జోరందుకుంది. పెంటగాన్ చుట్టుపక్కల పిజ్జా ఆర్డర్లు ఒక్కసారిగా పెరగడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వార్ సిగ్నల్గా మారింది. పాపా జాన్స్లో 296%, డామినోస్లో 200%కి పైగా పిజ్జా ఆర్డర్లు పెరగడం సాధారణ విషయం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా అమెరికా పెద్ద సైనిక ఆపరేషన్లకు ముందు ఇలాంటి పిజ్జా ఆర్డర్ల పెరుగుదల కనిపించింది. రాత్రంతా పెంటగాన్లో అధికారులు, ఇంటెలిజెన్స్ టీమ్స్ సమావేశాలు నిర్వహిస్తుంటే క్విక్ ఫుడ్ పైనే ఆధారపడతారని, అందుకే పిజ్జా ఆర్డర్లు ఒక్కసారిగా పెరుగుతాయని చెబుతున్నారు. ఇప్పుడు అదే ట్రెండ్ మళ్లీ కనిపించడంతో అమెరికా ఏదో పెద్ద ఆపరేషన్కు సిద్ధమవుతోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ హార్ముజ్ జలసంధి గడువును 10 రోజులు పొడిగించడం ఒకవైపు శాంతి సంకేతంలా కనిపిస్తున్నా మరోవైపు ఇరాన్ వైపు అదనంగా
5,000 సైనిక బలగాలను పంపే యోచన, పదాతి దళాల మోహరింపు చర్చలు ఈ పిజ్జా థియరీకి మరింత బలం చేకూరుస్తున్నాయి. ఇంకా వైట్ హౌస్ విడుదల చేసిన బిగ్ అనౌన్స్మెంట్ వీడియో ఈ ఉత్కంఠను మరింత పెంచుతుంది. అంటే ఒకవైపు గడువు పెంపు, మరోవైపు సైనిక సమీకరణ, ఇంకోవైపు పెంటగాన్లో పిజ్జా అలర్ట్. ఈ 3 సంకేతాలు కలిపి చూస్తే అమెరికా నిజంగా శాంతి కోసం ప్రయత్నిస్తోందా, లేక మెరుపు యుద్ధానికి రంగం సిద్ధం చేస్తోందా అనే అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ఏమాత్రం వెరవని ఇరాన్ వాటికి దీటుగా సమాధానమిస్తూనే ఉంది. అమెరికా దాడులకు ఏమాత్రం భయపడమని చెబుతూనే ఆ దాడులను ఎదుర్కొనేందుకు 10 లక్షల మందితో ప్రత్యేక సైన్యాన్ని సిద్ధం చేస్తోంది ఇరాన్. ఇరాన్తో యుద్ధ విరమణకు చర్చలు సాగుతున్నాయంటూ చెబుతున్న అమెరికా మరోవైపు పశ్చిమాసియాలో తన సైనిక ఉనికిని విస్తరించే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో ఇరాన్ బసిస్ ఫోర్స్, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోడ్తో పాటు ఇతర అన్ని విభాగాలు తక్షణమే యుద్ధ రంగంలోకి వచ్చే విధంగా దళాలను బలోపేతం చేస్తున్నట్లు ఇరాన్ సైనిక వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ ఇరాన్ భూభాగంలోకి అమెరికా సైన్యం అడుగు పెడితే వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు తమ యుద్ధ వీరులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించాయి. స్వచ్ఛందంగా సైన్యంలో చేరదామని బసిస్ ఫోర్స్, ఐఆర్జీసీలకు చెందిన యువకులు పెద్ద ఎత్తున అభ్యర్థనలు పంపుతున్నట్లు వెల్లడించడం కలకలం సృష్టిస్తోంది. ఒకవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగిపోతున్న క్రమంలో యుద్ధంలో పాల్గొనేందుకు అవసరమైన వయసును కూడా ఇరాన్ తగ్గించినట్లు ప్రచారం సాగుతోంది. దీని ప్రకారం 12 ఏళ్ల పిల్లలను కూడా యుద్ధంలో పాల్గొనేందుకు ఇరాన్ అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. దీనికి ఫర్ ఇరాన్ అని పేరు పెట్టినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. పెట్రోలింగ్, చెక్ పాయింట్ల దగ్గర వీరిని వినియోగించనున్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు యుద్ధాన్ని బలవంతంగా రుద్దాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అన్నారు. ఓ పాఠశాలపై జరిగిన దాడి విషయాన్ని ప్రస్తావించేందుకు ఇరాన్, చైనా, క్యూబాల అభ్యర్థన మేరకు ఏర్పాటు చేసిన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి సమావేశంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. 2 అణ్వస్త్ర దేశాలైన అమెరికా, ఇజ్రాయెల్ రుద్దిన అక్రమ యుద్ధాన్ని ఇరాన్ ఎదుర్కొంటోందన్నారు. కార్యక్రమానికి సంబంధించి ఆ దేశ అమెరికాల మధ్య దౌత్య చర్చలు జరుగుతున్న సమయంలో ఫిబ్రవరి 28న దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. అమెరికా రెండోసారి చర్చల ప్రక్రియను భగ్నం చేస్తుందని, ఇరాన్ వ్యాప్తంగా 600కు పైగా పాఠశాలలు దెబ్బతిన్నాయని, 1000 మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మరణించారని తెలిపారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇరాన్లో మరో కీలక పరిణామం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ నూతన సుప్రీం నాయకుడు ముజ్తబా ఖమేనీ ప్రస్తుతం ప్రజల ముందుకు రావడం లేదని, భద్రతా కారణాల దృష్ట్యా ఆయన గోప్యంగా ఉంటున్నట్లు ఇరాన్ వర్గాలు వెల్లడించాయి. దేశంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బహిరంగ కార్యక్రమాలకు హాజరు కాకపోయినా దేశానికి నాయకత్వం మాత్రం ఆయననే వహిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. గత నెలలో ఇరాన్ సుప్రీంను అయతుల్లా ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో హతమైన ఘటన ఇరాన్లో భారీ ఉద్రిక్తతకు దారితీసింది. ఆ ఘటన తర్వాతే ఇరాన్లో వరుసగా కీలక సైనిక, రాజకీయ నాయకుల మరణాలు చోటు చేసుకోవడం భద్రతా పరిస్థితులపై మరింత అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా ముజ్తబా ఖమేనీపై కూడా జరిగిన దాడిలో స్వల్ప గాయాలు అయ్యాయనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ విషయంపై అధికారిక ధృవీకరణ మాత్రం లేదు. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసిన ఇరాన్ ప్రభుత్వం సుప్రీం లీడర్ను అత్యంత రహస్య ప్రదేశంలో ఉంచినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం దేశంలో యుద్ధ పరిస్థితులు నెలకొన్న వేళ శత్రు దేశాల నుంచి లక్ష్యంగా మారే ప్రమాదం ఉండడంతో ముజ్తబా ఖమేనీ జాగ్రత్తలు తీసుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఇరాన్లో జరుగుతున్న ఈ పరిణామాలు మధ్యప్రాచ్య రాజకీయ సమీకరణాలపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల మధ్య ఇజ్రాయెల్పై ఇరాన్ చేసిన దాడి కంటే ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది ప్రత్యేక అంశం థ్యాంక్ యూ ఇండియా సందేశం. ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులపై థ్యాంక్ యూ ఇండియా, థ్యాంక్ యూ పీపుల్ ఆఫ్ ఇండియా అని రాసినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు బయటకు రావడంతో అంతర్జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ వల్ల వర్గాల ప్రకారం ఇది వరుసగా 83వ దాడి. ఈ దాడిలో సుదూర మధ్య శ్రేణి క్షిపణులు, డ్రోన్లు వినియోగించినట్లు చెబుతున్నారు. ఇజ్రాయెల్ సైనిక స్థావరాలే కాకుండా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ దాడుల కంటే ఎక్కువగా థ్యాంక్ యూ ఇండియా అనే సందేశమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భారత్ నిజంగా ఇరాన్కు మద్దతు ఇచ్చిందా, లేక ఇది ఇరాన్ నుంచి వచ్చిన ఒక రాజకీయ సంకేతమా అనే ప్రశ్నలు నెటిజన్లలో ఉత్పన్నమవుతున్నాయి. ఇక స్పెయిన్, జర్మనీ, పాకిస్తాన్ దేశాలకు కూడా ఇలాగే కృతజ్ఞత సందేశాలు రాసినట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఈ వీడియోల నిజానిజాలపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ వెలువడలేదు. ఇండియా నుంచి దీనిపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. అయినా సరే యుద్ధ సమయంలో ఇలాంటి సందేశాలు రావడం అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తుంది. మొత్తంగా క్షిపణి దాడి కంటే ఆ క్షిపణిపై ఉన్న థ్యాంక్ యూ ఇండియా పదాలే ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయ్యారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తిన సంక్షోభంపై ముఖ్యమంత్రులతో చర్చించారు. కోవిడ్ సమయంలో ఎదురైన సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లుగానే ఇప్పుడు కూడా ఐక్యంగా ఎదుర్కోవాలని సూచించారు. గ్యాస్, పెట్రోల్ సమస్యను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై వివరించారు. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమై 28 రోజులైంది. ఇప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా స్థిరంగా ఉండేలా చూసేందుకు భారతదేశం సన్నద్ధమవుతుంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడం వల్ల కలిగే ప్రభావాన్ని తగ్గించడానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ చర్యలు అమలు జరిగేలా చూడటంలో రాష్ట్రాలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరా పటిష్టంగా ఉండేలా చూసేందుకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రులకు మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సాంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దూరంగా ఉన్నారు. నూతన రాజకీయ పార్టీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు కొత్త పార్టీని స్థాపించనున్నట్లు తెలిపారు. మేడ్చల్లోని మునీరాబాద్ వద్ద ఫంక్షన్ హాల్లో జెండా ఆవిష్కరణ చేస్తామని ప్రకటించారు. ఆ సమయంలోనే పార్టీ పేరును కూడా ప్రకటించనున్నట్లు తెలిపారు. కార్యకర్తలంతా సమయానికి చేరుకోవాలని, ప్రతి గ్రామం నుంచి తరలి రావాలని కవిత పిలుపునిచ్చారు. యువతకు, మహిళలకు ప్రాధాన్యమిస్తామని వెల్లడించారు. ఆడబిడ్డల్లో మార్పు తేవడానికి ఓ మహిళగా ఈ పార్టీని పెడుతున్నానని తెలిపారు. బీసీ బిల్లు సాధించడం తమ వల్లనే సాధ్యమవుతుందని అన్నారు. బీసీలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు తరలి రావాలని కవిత పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి అయ్యేదా కోతీరు, అయినా కోతీరు ఉంటుందా? ఇదే ఒరవడి ప్రతి ఒక్క రాజకీయ పార్టీది కూడా కనబడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తి కావాలని బలంగా మేము విశ్వసిస్తూ ఉన్నాం. అయితే వచ్చేటటువంటి కొత్త రాజకీయ పార్టీ
ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడి యొక్క దయతోని పేద బీద బిక్కి ఈ కులం ఆ కులం అని తేడా లేకుండా అందరినీ కలుపుకొని ప్రజలకు మంచి జరగాలని కోరుకునేటటువంటి వ్యక్తులు, అటువంటి శక్తులు ఈ రాష్ట్రానికి అవసరం. కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ పెడతా ఉన్నాం. ఈరోజు శ్రీరామనవమి మంచి రోజు కాబట్టి మీ అందరికీ ఈ మాట చెప్పాలని చెప్పి, అది కూడా నిజామాబాద్ గడ్డ నుంచే మా సొంత ఊరు నుండే చెప్పాలని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏప్రిల్ 25వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు ముహూర్తం ఉన్నది. కాకపోతే పొద్దున్నే 10కే ఉంది ముహూర్తం కాబట్టి మా కార్యకర్తలతో చేసుకుంటా ఉన్నాం. మేడ్చల్లో మునీరాబాద్ అనేటటువంటి ఒక ఊరిలో, మేడ్చల్లో మునీరాబాద్ అనేటటువంటి ఒక ప్లేస్లో ఓఆర్ఆర్ దగ్గర ఉంటుంది. చాలా పెద్ద ఫంక్షన్ హాల్ దొరికింది, 20 ఎకరాలు ఉన్నట్టుంది. మా కార్యకర్తల కాడికే ఒక 30-35 వేల మంది పడతారు. మిగతా జనరల్గా పబ్లిక్ మీటింగ్ మళ్ళీ పెట్టుకుంటాం పొద్దున 10కి. కాబట్టి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలు, ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు, ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు రావాలనుకునే వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో మళ్ళీ మీకు లొకేషన్తో సహా. అద్వయ కన్వెన్షన్ మునీరాబాద్ మార్నింగ్ 8 కల్లా మన కార్యకర్తలందరూ చేరుకోవాలి. ఎందుకంటే 8 నుంచి మనం అందరం కొంత మాట ముచ్చట వేసుకొని 10కి ముహూర్తం ఉంటుంది కాబట్టి 10కి లాంచ్ చేసుకుందాం. తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా కూడా జాబ్ల కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు కూడా. మరి యువమిత్రుల కోసం ఏం చేయబోతా ఉంది కొత్త పార్టీ అని ఆ రోజు చెప్పబోతా ఉన్నాం. యువతకు, మహిళలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి యువమిత్రులు, మా ఆడబిడ్డలు, ప్రత్యేకించి మా ఆడబిడ్డలను నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మగవాళ్ళు చేసే రాజకీయాన్ని ఇన్ని రోజులు చూసినాం, మగవాళ్ళు నడిపినటువంటి పార్టీలు ఇన్ని రోజులు చూసినాం. నిజమైనటువంటి మార్పు ఎట్లా తీసుకొస్తామో ఖచ్చితంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో చూపించాలి. అదేవిధంగా మా బీసీ బిడ్డలకు మీకు తెలుసు ఎంత కొట్లాడుతున్నామో మనం బీసీ బిల్లు సాధించుకోవడానికి. కాబట్టి బీసీ బిల్లు సాధించుకోవాలంటే స్వచ్ఛమైనటువంటి శక్తులు, నీతి ఉన్నటువంటి శక్తులు, జాగృతి లాంటి శక్తులతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఊరు నుండి బీసీ బిడ్డలు ఆ మీటింగ్కి తరలి రావాలని కోరుతా ఉన్నాను. అట్లానే మా దళిత బిడ్డలు అనేక కార్యక్రమాలు చేసినాం. ఎక్కడ ఆకృత్యాలు జరిగితే అక్కడ వచ్చి మీ వెంట నిలబడ్డాం. రాజ్యాంగంలో మనకున్నటువంటి హక్కుల్ని పరిరక్షించుకొని ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి రావాలని మీకోసం పాటుపడుతూ అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని కొట్లాడినటువంటి ఏకైక సంస్థ జాగృతి. మరి ఆ సంస్థ ఇవాళ పార్టీగా మారబోతా ఉంది. కాబట్టి ప్రతి గ్రామం నుంచి దళిత బిడ్డలు తరలి రావాలని కోరుతా ఉన్నాను. ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధతపై ప్రభుత్వం మరింత దూకుడు పెంచింది. అసెంబ్లీ సాక్షిగా ఈ తీర్మానాన్ని పాస్ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో శనివారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సభలో అమరావతి రాజధాని చట్టబద్ధత ఆవశ్యకతను వివరించి సభ్యుల నుంచి ఆమోదం పొందేలా ప్రభుత్వం వ్యూహరచనలు చేసింది. మొత్తం 4 గంటల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో చర్చించి సభ్యులు ఆమోదించనున్నారు. అనంతరం ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నారు. ఈ తీర్మానం సమన్వయ బాధ్యతలను మంత్రులు లోకేష్, పయ్యావుల, నాదెండ్లకు సీఎం చంద్రబాబు అప్పగించారు. ఈ మేరకు శనివారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ తీర్మానాన్ని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెద్దపేటలో రామాలయం వివాదం మరోసారి భగ్గుమంది. శ్రీరామనవమి వేడుకల వేళ అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పర్యటన సందర్భంగా పెద్దపేటలో ఒక్కసారిగా పరిస్థితులు అదుపు తప్పాయి. శిథిలావస్థలో ఉన్న రామాలయాన్ని సందర్శించేందుకు వచ్చిన రఘురామకృష్ణంరాజును పెద్దపేట ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చి అడ్డుకున్నారు. ఉద్రిక్తత పెరుగుతుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల రక్షణ నడుమ రఘురామకృష్ణంరాజు ఆలయంలోని రాములవారి విగ్రహానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పర్యటన ముగించుకుని వెనుతిరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఘర్షణ చెలరేగింది. స్థానికులు అక్కడికి వచ్చిన భక్తులు హిందువులపై కర్రలతో దాడికి దిగారు. ఈ దాడిలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే పోలీసులు ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతుండటంతో పోలీసులు భారీగా మోహరించారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. శ్రీరామనవమి రోజున భక్తి పారవశ్యంతో ఉండాల్సిన పెద్దపేట ఈ రక్తపాతంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
కరీంనగర్ జిల్లాలో భారీ బ్యాంకు స్కామ్ వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఆర్బీఎల్ బ్యాంకులో సుమారు 100 కోట్ల స్కామ్ జరిగినట్లు తెలిపారు పోలీసులు. మ్యూల్ అకౌంట్ల ద్వారా 100 కోట్ల సైబర్ స్కామ్ హవాలా జరిగినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. నిందితులు నకిలీ ఖాతాలు తెరిచి డబ్బులు మళ్లించి భారీ మోసానికి పాల్పడినట్లు తెలిపారు. ఈ స్కామ్ కు సంబంధించి 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు పోలీసులు. పోలీసుల అదుపులో తీసుకున్న వారిలో ఆర్బీఎల్ కిసాన్ నగర్ బ్రాంచ్ మేనేజర్తో పాటు ఇతర ఉద్యోగులు, మధ్యవర్తులు ఉన్నట్లు సమాచారం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వ కార్యాలయం కాస్త బాహాబాహికి అడ్డాగా మారింది. పెండింగ్ బిల్లుల కోసం వచ్చిన ఓ కాంట్రాక్టర్పై ఏపీఏఓ వీరంగం సృష్టించారు. తన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ కాంట్రాక్టర్ వీరేందర్, అసిస్టెంట్ పే అకౌంట్ ఆఫీసర్ ఫణీభూషణ కశ్యప ఛాంబర్కు వెళ్లారు. అయితే బిల్లుల విషయం పక్కన పెట్టి గతంలో తనపై కలెక్టర్కు ఎందుకు ఫిర్యాదు చేశావంటూ సదరు అధికారి ఆగ్రహంతో ఊగిపోయారు. కేవలం మాటలతో ఆగకుండా కాంట్రాక్టర్ వీరేందర్ను బూతులు తిడుతూ టేబుల్పై ఉన్న వస్తువులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. కాంట్రాక్టర్ కూడా అధికారిపై ఎదురు తిరగడంతో రణరంగం నెలకొంది. ఈ దాడిలో కాంట్రాక్టర్ వీరేందర్ ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. అధికారి కశ్యప తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వేధిస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇరు వర్గాలు భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోగా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై అభిజిత్ లగ్నంలో రాములూరి కళ్యాణం జరిపించారు. కళ్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సీఎం రేవంత్ దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. రాములూరి కళ్యాణంలో భాగంగా ముహూర్త లగ్న సమయంలో సీతారాముల తలలపై జీలకర్ర బెల్లం ఉంచారు. శ్రీరామదాసు చేయించిన 3 తాలిబొట్లు ఉన్న మంగళసూత్రానికి పూజలు నిర్వహించి 3 బొట్లు ఉన్న తాలిని సీతమ్మ వారి మెడలో కట్టడంతో కళ్యాణ వేడుక ముగిసింది. కళ్యాణంలో ప్రధానమైనటువంటి ఘట్టాలలో ఒక్కొక్క ఘట్టం మనకి ముందుకు వెడుతూ ఉన్నాము. అలా వెళ్ళేటువంటి యోక్త్రబంధనం కృత్వా యోక్త్రధారణ త్యాగరాజస్వామి వారు అంటారు, సీతమ్మ మాయమ్మ తల్లి ఆవిడ సీతమ్మ, ఆవిడ మన తల్లి అంటారు కనుక ఆవిడకి గర్భదోషాలేమి. ఈనాడు ఆ ఆచారాన్ని, ఆ సంప్రదాయాన్ని కాపాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విచ్చేసి, వారే కాక వారి పరివారంగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్యులు, మన దేవాదాయ శాఖ మంత్రి అందరూ వచ్చి ఈనాడు రామచంద్రమూర్తి యొక్క సేవలో పాల్గొంటూ ఉన్నారు. మరొక గొప్ప విశేషం ఈనాటి కళ్యాణానికి, పరాభవనామ సంవత్సర శ్రీరామనవమి కళ్యాణోత్సవానికి ఏమిటి విశేషం అంటే, ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు అక్కడ సరిగ్గా ఈ పునరుద్ధరణ కార్యక్రమాలని ప్రారంభించి వస్తున్నారు. నిజంగా అది ఎంత గొప్ప అదృష్టం. ఎప్పుడో రామదాసు గారు కట్టారు, మళ్ళీ ఇది 50లో పునరుద్ధరణ జరిగింది ఆలయానికి. 58లో ఆ పునరుద్ధరణ. అయోధ్య రామమందిరంలో శ్రీరామనవమి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీరామనవమి పర్వదినాన అత్యంత కీలకమైన సూర్య తిలకం ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 4 నిమిషాల పాటు రామ్లల్లా విగ్రహం నుదుటన తిలకంలా సూర్యకిరణాలు పాడడంతో భక్తులు ఆనందంతో పరవశించిపోయారు. రామనవమి సందర్భంగా అయోధ్యకు భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
భక్తుల సౌకర్యార్థం నగరం అంతటా భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి సూర్య తిలకం ప్రధాన పూజా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేశారు.